దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించి ఈ రోజున ఆయన దివ్య వాక్యాన్ని మరొకసారి వినటానికి, మన జీవితాన్ని పరిశీలన చేసుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని విషయాల్ని మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. వాస్తవానికి ఈ రోజున ధ్యానించేటువంటి అంశము ఎక్కువ ఇన్స్పిరేషనల్ స్పీచెస్లో తరచుగా లోకంలో మనం వింటూ ఉంటాం. ద లూజర్, ఓడిపోయేటువంటి వాడు లేక కోల్పోయేటువంటి వాడు. ఈ పదాన్ని వింటూ ఉన్నప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ద ఫిజికల్ థింగ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్, ఇవి ఎక్కువగా మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధ లేఖనాలను ఆలోచన చేస్తూ ఉంటే కోల్పోయిన వారు చాలా ఉన్నారు, పోగొట్టుకున్న వారు చాలా ఉన్నారు, లేక ఓడిపోయిన వారు చాలా కనిపిస్తూ ఉంటారు. బైబిల్ అంతట్లో కూడా లూజింగ్ సంథింగ్, ఒకటి ఓడిపోతాము, ఒకటి కోల్పోతాము, ఒకటి పోగొట్టుకోవటం అనేటువంటిది అన్నిటినీ కూడా కుదించి ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని విషయాలు హైలైట్ అవుతూ ఉంటాయి బైబిల్లో అంతట్లో కూడా. ఒకటి యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ అంటారు కదా, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, తన ప్రాణాన్ని కోల్పోతే వచ్చేటువంటిది ఏంటి? ఈ రోజున ఒక కెరీర్ని బిల్డ్ చేసుకోలేకపోతే లూజర్ అని అంటారు. ఒక మంచి మార్క్స్ రాకపోతే ఎడ్యుకేషన్లో లూజర్ అని అంటారు. లేకపోతే 10 సంవత్సరాలు అయింది ఉద్యోగం చేస్తూ, 15 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, ఇంకా వెనకాల ఏం వేసుకోలేదా, ఇంకా ఏం కూడబెట్టుకోలేదా, ఇంకా ఏం కట్టలేదా, ఇంకా ఏం సెటిల్ కాలేదా అని అంటే అగైన్ ద వరల్డ్ కాల్స్ హిమ్ ద లూజర్. లూజర్ అనే మాటనే ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అంటే మనిషి ఈ లోకంలో భౌతికమైనవి లేక ఈ లోకపరమైనటువంటి వాటిని గెలుస్తే గెలిచినట్టు, పోగొట్టుకుంటే పోగొట్టుకున్నాడు. కానీ దేవుని దృక్పథం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. మన ఆలోచన విధానానికి, దేవుని ఆలోచన విధానానికి చాలా వ్యతిరేకత మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్న మాట, ప్రాణము అనేటువంటిది కోల్పోతే, దేవుడిచ్చినటువంటి సమయాన్ని కోల్పోతే, దేవుడు ఇవ్వబోయేటువంటి ఒక నూతన జీవితాన్ని కోల్పోతే ఏది సంపాదించి ఏం లాభం, వెనకాల ఏం పెట్టుకొని ఏం లాభం, 6 అడుగుల గొయ్యిలోనే పాతి పెట్టాలి కదా అనే వాస్తవాన్ని యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో కూడా మరలా కొన్ని విషయాల్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ విషయాలను ఆలోచిస్తూ ఉంటే 15వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చాలాసార్లు దేవుని కృపను మనం కోల్పోతూ ఉంటాం, దేవుని కృపను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుడిచ్చినటువంటి భాగ్యం ఒకటైతే మన జీవితాల్లో అనేక వాటి కొరకు ప్రయాసపడుతూ, అనేక వాటిని మన సర్వముగా ఏర్పాటు చేసుకుంటూ చాలా కోల్పోయేటువంటి అవకాశాలు లేక అవసరతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ రోజున ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. బైబిల్ అంతట్లో కూడా మొదటి పుస్తకము పాత నిబంధనలో ఆదికాండం అయితే, పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి గ్రంథం. ఆది కాండంలో తన పేరు కనిపించిద్ది, మరల మలాకి 1వ అధ్యాయంలో కూడా తన పేరు కనిపించిద్ది. ఆది కాండం తన పుట్టకముందే దేవుడు చక్కగా తనకి పేరు పెట్టాడు. కానీ తన పుట్టి మరణించి కొన్ని వేల సంవత్సరాలైన తర్వాత కూడా దేవుడు తన గురించి మాట్లాడుతూ చాలా నెగిటివ్గా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మనుషులు మన గురించి నెగిటివ్గా మాట్లాడినా పర్వాలా, ఎందుకంటే ఈరోజు మంచిగా మాట్లాడేవాడు రేపు చెడ్డగా మాట్లాడతాడు, ఈరోజు చెడ్డగా మాట్లాడేవాడు రేపు మంచిగా మాట్లాడతాడు. ఎందుకంటే మనిషి మాటలకి హద్దులు లేవు, మనిషి మాటలకి సమయం సందర్భం అసలు కూడా ఉండదు. కాబట్టి మనిషి ఇచ్చే నెగటివ్ కమెంట్స్ కంటే దేవుడు మన గురించి ఇచ్చేటువంటి నెగటివ్ కమెంట్స్ చాలా డేంజరస్, చాలా ప్రమాదకరమైనటువంటివి. జీవితం అనేటువంటిది ఎంత దారుణ పరిస్థితిలో ఉందో అదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కావున ఎవరా వ్యక్తి అని అంటే ఆ హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్నటువంటి ఏశావు జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికి కూడా వేదాంత పండితుల్లో చాలా విధాలైనటువంటి ప్రశ్నలు ఆ వచనాలు చూస్తే ఆలోచనకు వస్తాయి. ఒకటి,
ఆదికాండము 25వ అధ్యాయము 23 నుంచి మనం చూస్తూ ఉంటే, ఏశావు పుట్టక ముందే దేవుడు ఒక ఆలోచన, ఒక ప్రవచనము, ఒక వాగ్దానము ఇచ్చినట్టుగా ఉంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే ఏశావుని దేవుడు ముందు నుంచే ఎక్కడో కూడా ప్రక్కన పెట్టినట్టుగా, ముందు నుంచి వీడు నా బిడ్డ కాదు అన్నట్టుగా చూసినట్టుగా మనం చూడం. దేవుడి నోటిలో నుండి తన పేరు రావటమే గొప్ప. చెప్పాలంటే దేవుడు తనని ఆలోచనలో పెట్టుకోవటమే గొప్ప. తన తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏశావు మరియు యాకోబు గురించి ఆదికాండం 25వ అధ్యాయంలో దేవుడి చేత పేరు పెట్టబడినవాడు, దేవుడి చేత ఒక ప్రవచనాత్మకమైన మాటలు పొందుకున్నటువంటి వ్యక్తి ఏశావు. కానీ పాత నిబంధన ముగింపులోకి వెళ్తే మలాకి గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు ఏముంటుందంటే, దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావుని ద్వేషించెను అనే మాట ఉంటుంది. దేవుని చేత పేరు పెట్టబడిన వ్యక్తి, దేవుని ఆలోచనలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే అబ్రహాము నుండి పుట్టినటువంటి వారందరినీ కూడా దేవుడు నిషేధించినట్టుగా మనం చూడం. ఎందుకంటే అబ్రహాము నుండి దేవుడు ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకుకి దేవుడు 2 కుమారులను ఇచ్చాడు, యాకోబు మరియు ఏశావు. అండ్ ఈసావ్ వాజ్ నాట్ రిజెక్టెడ్ బై గాడ్ ఇనిషియల్లీ. దేవుడు చేత ఏశావు తృణీకరించబల్ల. నాట్ జస్ట్ ఈసావ్, ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి ఎవడైనా సరే దేవుని చేత తృణీకరించబడినటువంటి వ్యక్తి అయితే కాదు. దేవుడి చేత ప్రేమించబడిన వాడే, దేవుని చేత అనుమతించబడి లోకంలో పుట్టినటువంటి వ్యక్తే. కానీ ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఎవరినైనా ద్వేషిస్తాడా? ఈరోజు కూడా క్రైస్తవము 2 వర్గాలుగా విడిపోయింది ఈ అంశం మీద. ఏంటంటే, కెన్ గాడ్ రియలీ హేట్ అ పర్సన్? దేవుడు నిజంగా ఎవరినైనా ద్వేషిస్తాడా? ఎందుకు ఆ పదజాలాలు అనేటువంటివి వాడుతూ ఉన్నారు అని అంటే, చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే తల్లి కొంచెం ఇంపార్టెన్స్ చిన్నోడికి కానీ పెద్దోడికి కానీ ఇస్తే వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటంటే, నీకు వాడంటేనే ఇష్టం, నేనంటే నీకు అసహ్యం, నేనంటే నీకు ఇష్టం లేదు, నేనంటే అసలు నీకు చాలా కోపం అని మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. అగైన్ దట్ డజంట్ మీన్ దట్ పేరెంట్స్ హేట్స్ us. తల్లిదండ్రులు అనేటువంటి వారు అసహించుకుంటారని, కోపగించుకుంటారు కాబట్టి శత్రుత్వం ఉందని, ద్వేషం ఉందని ఆ విధంగా తీసుకోవటానికి లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్, ఒక పోలిక దగ్గరకు వచ్చినప్పుడు, ఒక పైకి తక్కువ హెచ్చులు ఇలాంటివి కనిపించినప్పుడు మనుషులుగా మనకు అనిపించేది అయిష్టము, ద్వేషము అన్నట్టుగా మనం తీసుకుంటాం. అండ్ మోర్ ఓవర్, దేవుడు మనిషిని అసహించుకున్నట్లుగా, మనిషిని ద్వేషించినట్లుగా మనకు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పాపుల మధ్య పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. పీపుల్ హేట్ పీపుల్ బట్ నెవర్ గాడ్ హేట్స్ పీపుల్. మనుషులు మనుషుల్ని ద్వేషిస్తారు, కానీ దేవుడు మనిషిని ద్వేషించాడు. దేవుడు మనుషుల్ని ప్రేమిస్తాడు, మనిషి చేసే పాపాన్ని ద్వేషిస్తాడు. వాస్తవానికి ఏశావుని దేవుడు ద్వేషించాడు అని అంటే, ఆ మనిషిని దేవుడు ద్వేషించాలా, తను జీవించిన జీవితాన్ని దేవుడు ద్వేషించాడు. తను జీవించిన విధానాన్ని దేవుడు అసహించుకున్నాడు. ఎందుకంటే దేవుడు అన్నిటినీ ప్రేమిస్తే, అనగా పాపాన్ని ప్రేమిస్తే, మన వ్యర్థమైన జీవితాన్ని, నీచ జీవితాన్ని ప్రేమిస్తే గాడ్ ఈజ్ నాట్ గాడ్. దేవుడు అవ్వటానికి అవకాశం అనేటువంటిది లేదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ sin, in terms of his character, in terms of his decisions in life, it says he was hated by God. In other way, his life was not in line with God. దేవుని ఆలోచనతో తన యొక్క జీవన విధానం ముందుకు వెళ్ళినట్టుగా మనం చూడం. Is there any possibility in our life to be hated by God? దేవుని చేత ద్వేషించబడటానికి మన జీవితంలో ఏదైనా అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని దేవుడు ద్వేషించకపోవచ్చు, కానీ మన జీవితాల్లో మన జీవన విధానాన్ని దేవుడు ఎప్పుడూ కూడా ద్వేషిస్తూనే ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్, క్యాన్ వి బీ ద లూజర్స్ ఇన్ ద వరల్డ్? వాస్తవానికి చెప్పాలంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అ లూజర్. ప్రతి మనిషి కూడా ఒక ఓటమి పాలయ్యేవాడే, ప్రతి మనిషి కూడా నష్టపోయేవాడే. ఎందుకనంటే దేవుని కృపను కోల్పోయి మనం ఎప్పుడు కూడా పాపంలో పడుతూ దేవుని ఇచ్చే ఆధిక్యతల్ని పోగొట్టుకుంటూనే ఉంటాం. పుట్టడమే పాపంలో పుట్టాం. అగైన్ దట్స్ లాస్. సో a loss of life, a loss of grace, loss of eternal life, అన్నిటిలో కూడా ఏది పొందుకున్న ఎండ్ ఆఫ్ ద డే దేవుడిచ్చే భాగ్యాన్ని మనం కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజున ఎందుకు ఏశావు దేవుని చేత ద్వేషించబడ్డాడు, ఎందుకు ఏశావు తన జీవితంలో ఇవన్నీ కూడా కోల్పోయాడంటే 5 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. 25వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు మనం చూసినట్లయితే, ఎందుకంటే ఏశావు జీవితంలో
దేవుని ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా కాలదనుకున్నటువంటి వ్యక్తి, దేవుని మొహం మీద నాకు అవసరం లేదు దేవుడు అని జీవించినటువంటి వ్యక్తిగా తాను మారిపోయాడు. సో ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే కొన్ని విషయాలు అక్కడ రాయబడుతూ ఉన్నాయి. మనకు తెలిసినటువంటి మాటలే, కానీ ఒకసారి మనం చూద్దాం. తనకు బాగా ఆకలేసి ఇంటికి రాగానే తన తమ్ముడు కూర వండుతూ ఉంటే ఆకలిగా అనిపించింది. అండ్ లుక్ ఎట్ ద వర్డ్ ఓవర్ ద వర్స్ 30, 30వ వచనం తెలుగులో ఈ విధంగా ఉంది, నేను అలసి ఉన్నాను అని అంటాడు. నేను అలసి ఉన్నాను. అండ్ 32వ వచనంలోకి వెళ్తే, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు. యూనో, మన జీవితాల్లో ఏ స్థాయికి ఏ స్థితికి వెళ్ళినప్పుడు మనం చాలాసార్లు ఆలోచించకుండా దేన్నైనా వదిలేయటానికి ముందడుగు వేస్తాము అని అంటే అలసిపోయినప్పుడు. వాస్తవానికి యూనో వెన్ వీఆర్ ఎగ్జాస్టెడ్, ఇంగ్లీష్లో ఉపయోగించిన మాట ఏంటంటే ఎగ్జాస్టెడ్. హీ వాజ్ సో ఎగ్జాస్టెడ్ ఇన్ హిస్ లైఫ్ ఫిజికల్లీ, భౌతికంగా తన జీవితంలో తాను పని చేసి ఏం తినలా, మధ్యలో ఇంటికి రాగానే బాగా ఆకలేసింది. ఎంత ఆకలేసిందంటే ఇక నేను తినకపోతే చస్తానేమో అనేటువంటి తీరులోకి తాను వెళ్ళిపోయి, నాకు ఇస్తావా లేకపోతే నేను చావాల్సి వస్తుంది, నేను చచ్చే స్థితిలో ఉంటే ఈ జ్యేష్ఠత్వం నాకేందుకు. చాలాసార్లు మన జీవితంలో దేవుడి యొక్క కృపని, దేవుని ఆశీర్వాదాలని, దేవుడిచ్చేటువంటి వరాలని, దేవుని కార్యాలని, దేవుడిచ్చిన పిలుపుని ఎప్పుడు మనం కోల్పోతాము అని అంటే అలసిపోయినప్పుడు, ఈ లోకంలో ఎగ్జాస్ట్ అయినప్పుడు, మన సమస్యల్ని బట్టి, మనకున్న ప్రెషర్స్ని బట్టి, సాధించలేనటువంటి కొన్ని పనుల్ని బట్టి, లేకపోతే జయించలేనటువంటి కొన్ని శోధనలు బట్టి, మనిషి మాటలను బట్టి విసుకొచ్చి, చిరాకొచ్చి, సాధించలేక, గెలవలేక, అది వన్ పాయింట్ ఆఫ్ టైం ఎగ్జాస్ట్ అయిపోయి ఎందుకు వచ్చిందిరా బాబు ఇదని అనుకుంటా. ఎందుకు వచ్చిన విశ్వాసం, ఎందుకు వచ్చిన దేవుడి కోసం నిలబడాల్సినటువంటి అవసరత. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం we might give up our salvation, we might give up our faith in the Lord, even we might give up everything that we derive from the very grace of God. ఇక్కడ ఏశావు, దేవుడు కృప తన పట్ల ఉంది, దేవుడు తను నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు తన కుటుంబం పట్ల ఇంకా ఒక చెప్పాలంటే కనుదృష్టి ఆ కుటుంబం మీద ఉంచాడు. ఇంకా ఏశావు తప్పు చేయాల, ఇంకా ఏశావు తప్పుడు మార్గాన్ని ఎన్నుకోవాలా. దట్ వాజ్ ద ఇనీషియల్ డేస్ ఆఫ్ దేర్ లైఫ్స్ అండ్ గాడ్స్ గ్రేస్ వాజ్ అపాన్ దట్ ఫ్యామిలీ అండ్ వన్ మ్యాన్ బ్రింగ్స్ ద ఫ్యామిలీ ఇన్ టు ద బ్రోకెన్నెస్. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి, ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని బట్టి కుటుంబం చీలికైపోయింది. ఎప్పుడైనా ఆలోచించారా? ఇస్సాకు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని దేవుడు అబ్రహామును బట్టి దేవుడు దీవించుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కుటుంబం రమారమి 90 సంవత్సరాల కంటే ఎక్కువగా విడిపోయి అది పాడైపోవటం గల కారణం ఎవరై ఉంటారంటే వెంటనే యాకోబు గుర్తొస్తాడు కానీ, బట్ ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఈసాఫ్. ఏశావు యొక్క ఆలోచన విధానం, ఏశావు దేవుని పట్ల ఆలోచన కలిగలేక తాను ఏ విధంగా అలసిపోయినప్పుడు తప్పుడు తీర్మానం తీసుకున్నాడు. యూనో, ఎగ్జాస్ట్ అయినప్పుడు మైండ్ పనిచేయదు. మనకి ఎగ్జాస్ట్ అయినప్పుడు మనం ఆలోచించడం ఆపేస్తాం. ఎగ్జాస్ట్ అయినప్పుడు మనం దేవుని కోణంలో ఆలోచించడం ఆపేస్తాం. ఎగ్జాస్ట్ అయినప్పుడు బలహీనతల్ని బలము గురించి ఆలోచించడం మానేస్తూ ఉంటాం. ఏశావుకి ఆకలిలో తను ఏం చేస్తున్నా అర్థం కాల, అందుకనే తాను అన్ని పాపాలు చేస్తాడు. 5 పాపాలు చేస్తాడు, మనం చూస్తాం. అన్ని పాపాల్లో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒకే పాపం హైలైట్ అయింది కదా, ఏంటది? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కోసం ఏమైంది? మనిషి ఒకరోజు తినకపోతే చస్తాడా? నిజంగా ఆయన అన్నాడు తినకపోతే నేను చచ్చిపోతానని, కానీ ఒకరోజు తినకపోతే చచ్చిపోతాడా? కానీ వాస్తవానికి ఈ రోజున అది ఫుడ్ అయి ఉండొచ్చు, కానీ మన జీవితాల్లో ఒక్క ఆశను తీర్చుకోవటానికి, ఒక్క ఆలోచన సాధించుకోవటానికి, ఒక గోల్ని చేరుకోవటానికి, ఒక రిలేషన్షిప్ని కాపాడుకోవటానికి, ఒకరిని దక్కించుకోవటానికి, ఒకటి కోల్పోకుండా ఉండటానికి ఈ రోజున దేవుని కృపను చాలా మనం కోల్పోతూ ఉంటాం. అది నీ ఉద్యోగం అయి ఉండొచ్చు, అది నీ సంపాదన అయి ఉండొచ్చు, అది నీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, అది నీ ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, అది నీ డిజైర్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఆ ఒక్క దాని కొరకు దేవుడిచ్చిన భాగ్యాన్ని మనం కోల్పోతాం. నాట్ జస్ట్ ఈస్టర్, లుక్ ఎట్ ద పీపుల్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్, లుక్ ఎట్ ద హిస్టరీ. చరిత్ర అంతటిని కూడా మనం చూస్తూ ఉంటే మనుషులు ఒక్క దాని కోసమే
అన్నిటినీ కోల్పోయినట్టుగా కనిపించింది. సాల్మన్ వాజ్ ఆల్ వెల్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ బికాస్ ఆఫ్ వన్ ఉమెన్ ఇన్ హిస్ లైఫ్ హి వాజ్ లాస్ట్. లుక్ అట్ శాంసన్, ద సేమ్ థింగ్ హ్యాపెన్. మనిషిలో ఒక బలహీనత చాలు, ఒక ఆలోచన చాలు, బలహీనతలో పడిపోవటం. బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మీయ ఆలోచన అనేటువంటిది అంధత్వంలోకి వెళ్ళేది. వెన్ యూ బీ ద లూజర్, వెన్ యూ బికమ్ ద లూజర్, మన జీవితంలో ఎప్పుడు మనం కోల్పోతాము అని అంటే, ఒకటి అలసిపోయినప్పుడు జాగ్రత్త, బలహీనంగా ఉన్నప్పుడు జాగ్రత్త, ఎగ్జాస్ట్ అయినప్పుడు జాగ్రత్త. టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఇమోషన్స్, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్. అలసిపోయినప్పుడే చాలా మాట్లాడతాం, కోపంగా ఉన్నప్పుడే చాలా మాట్లాడతాం, మంచిగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. మనిషి వీక్గా ఉన్నా, మనిషి కోపంగా ఉన్నా ఏదో ఒక మాట జారటము, దాని ద్వారా కుటుంబం పాడైపోవటం, లేక జీవితాలు పాడైపోవటం కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఫస్ట్లీ అలసిపోయాడు కాబట్టి దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయాడు. అండ్ చాలామంది అంటారు, దేవుడు తనని చిన్నవాడి కంటే తక్కువగా ఉండాలనుకున్నాడు కాబట్టి ఈసారి అలా తయారయ్యాడు అంటారు. నో, నాట్ రైట్. ఎందుకంటే మన జీవితానికి బాధ్యులం మనమే, దేవుణ్ణి అంటానికి లేదు. మన జీవితం పాడు చేసుకోవటానికి మన ఆలోచనలే, మన తలంపులే, మన తీర్మానాలే కారణమవుతాయి, కానీ దేవుణ్ణి దానికి అంటానికి లేదు. దీవెనిస్తే దేవుడు, దీవెనివ్వకపోయినా దేవుడు, నేను తప్పు చేసిన దేవుడే, నేను తప్పు చేయకపోయిన దేవుడు అంటే కాదు. వీఆర్ నాట్ రోబోట్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఫ్రీ విల్, స్వేచ్ఛ కలిగినటువంటి మనుషులము. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్లీ, 27th చాప్టర్ 27వ అధ్యాయము 34వ వచనంలోకి వెళ్ళిపోతే, 27వ అధ్యాయము 34వ వచనంలోకి వెళ్తే, ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. లుక్ ఎట్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఈసావ్ యొక్క జీవన విధానాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, యాకోబు దొంగిలించాడు, ఫైన్. దొంగిలించిన తర్వాత తండ్రి చెప్పగానే తాను కోపం తెచ్చుకున్నాడు, అక్కడి వరకు కూడా ఓకే, దట్స్ హ్యూమన్ టెండెన్సీ. కానీ తర్వాత మీరు చూడండి, ఆ మాటలు వినగానే దుఃఖం వచ్చిందంట. రెండోది, పెద్దగా కేకలు వేసాడు, అరిచాడు. తర్వాత అన్నాడు, ఒక్క దీవెన కూడా లేదా, ఓ తండ్రి నన్ను దీవించు. ఎవరిని అడగాల దీవెన? వాస్తవానికి వెన్ హి లాస్ట్ సంథింగ్ ఇన్ హిజ్ లైఫ్, ఎవరిని అడగాల? తండ్రినా? తండ్రా దీవించేది, తండ్రా ఇచ్చేది, తండ్రా నడిపించేది, తండ్రా పుట్టించింది. ఈరోజు లోకం కూడా చెప్పేది అదే, తల్లిదండ్రులే మమ్మల్ని పుట్టించిండ్రని. దట్స్ అ హ్యూమనిజం. బట్ ఇన్ రియాలిటీ ఇట్స్ గాడ్ హూ ఇస్ ద సోర్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో హీఈస్ ద గ్రౌండ్ అండ్ హీఈస్ ద సోర్స్ అండ్ హీఈస్ ఎవ్రీథింగ్. దేవుడు లేని పక్షంలో మానవ మనుగడ ఎలా ముందుకెళ్ళిద్ది? ఒక స్త్రీని ఒక పురుషుని కలిపేదే దేవుడు కదా. వివాహ వ్యవస్థ ప్రారంభించిందే దేవుడు, గర్భఫలం ఇచ్చేదే దేవుడు, ప్రాణాన్ని భూమి మీద పెట్టేదే దేవుడు. అందుకనే వాక్యం చెప్పిద్ది, జీవ మరణములు దేవుని వశములో ఉన్నాయి. అండ్ దాట్స్ అ రియాలిటీ. అండ్ నౌ లుకింగ్ అట్ ఈసావ్ పర్స్పెక్టివ్, ఏశావు యొక్క ఆలోచన విధానాన్ని చూడండి. సరే కోల్పోయాడు, సరే మోసం చేయబడ్డాడు, సరే తనకి రావాల్సింది రాలేదు, ఏం చేయాలా? ఆగాల, దేవుని దగ్గర కనిపెట్టాల, దేవుణ్ణి అడగాల. ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్ అలౌడ్ బిఫోర్ హిస్ ఫాదర్, హీ వుడ్ హ్యావ్ నెల్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ క్రై బిఫోర్ ద లార్డ్. మనం చాలాసార్లు ఏం చేస్తాం అంటే, మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటాం. ఏదైనా మనుషులు ఇస్తా అని ఇవ్వకపోతే మనుషుల దగ్గర ఏడుస్తాం, మనుషులతో కొట్లాడతాం, మనుషులతో యుద్ధం చేస్తాం. అండ్ ఏశావు చేస్తున్నటువంటిది కూడా అదే. కానీ యుద్ధం చేయాల్సింది ఎవరితో? మనుషులతోనా? ఏడవాల్సింది ఎవరి ముందు? మనుషుల ముందా? నష్టపోతే మోకాలు వేయాల్సింది మనుషుల ముందా? ఏశావు మర్చిపోయాడు, దేవుడు కదా, దేవుడు కదా నేను పుట్టకముందు నా పేరు పలికింది, దేవుడు కదా నన్ను ఏర్పాటు చేసుకుంది, దేవుడు కదా నా తమ్ముడు కంటే నేను తక్కువగా ఉండాలనుకున్నాడు, కానీ ఒక పెద్ద దేశంగా నన్ను చేస్తానని దేవుడే అన్నాడు కదా పుట్టకముందు. ఓ లార్డ్ అని అనకుండా ఓ ఫాదర్ అని అంటూ ఉన్నాడు. లుక్ అట్ హిస్ పర్స్పెక్టివ్. ఎప్పుడు మనం దేవుని కార్యాలు కోల్పోతామంటే, ఒకటి అలసిపోయినప్పుడు, రెండోది ఆగలేనప్పుడు, దేవుని కొరకు ఆగలేనప్పుడు. మనిషికి ఆతృత ఎక్కువ, మనకి ఏదన్నా కావాలంటే వెంటనే అయిపోవాలి, ఆగలే. మనం చాలా ఆతృత ఎక్కువ, తలంపు వచ్చిందంటే నెక్స్ట్ డే రియాలిటీ అయిపోవాలి. ఇక్కడ ఏసావు కూడా ఆగలేకపోయాడు, దేవుని కొరకు కనిపెట్టలేకపోయాడు. తండ్రి అని పరలోకపు తండ్రిని పిలవకుండా తండ్రి అని ఇసాకును పిలిచి ఏడుస్తూ ఉన్నారు. సో దట్ సెకండ్ రియాలిటీ.
అండ్ థర్డ్లీ ద సేమ్ చాప్టర్ 41st verse 41వ వచనంలోకి వెళ్ళిపోతే ఆదికాండం 27వ అధ్యాయము Genesis 27:41లో మాట్లాడుతున్న మాటలు చూడండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెనో, తన తండ్రి కూర్చున్న దుఃఖ దినము సమీపంగా ఉన్నది కాబట్టి తర్వాత చంపాలనుకున్నాడు. లుక్ అట్ సిబ్లింగ్స్. వారు స్నేహితులు కాదు, వారు ఇరుగు పొరుగు వారు కాదు, రిలేటివ్స్ అంతకన్నా కాదు. ఒక హేట్రెడ్నెస్ కెయిన్తో మొదలయ్యి ఈసావులో ఎలా ఫలభరితం అవుతుందో, ఒక చెప్పాలంటే కాన్స్పిరసీ అనేటువంటిది కుటుంబంలో ఎలా మొదలయ్యి చీలికలు తీసుకొచ్చినాయో, తన ఏశావు జీవితంలో ఉన్నటువంటి మూడవ తప్పు కోణం ఏంటి అని అంటే ఆవేశపడినవాడు. ఆలోచించాల. ఒకటి అలసిపోయినప్పుడు ఆలోచించాల. రెండవది దేవుడు కార్యము కనిపించినప్పుడు ఆగలేక తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. మూడవది ఆవేశపడినవాడు. ఎంతవరకు ఆవేశపడ్డాడు? సరే మా నాయన ఉన్నాడు కదా, తర్వాత టైం చూసి వేసేద్దాంలే అనేటువంటి దూరంలోకి వెళ్ళిపోయాడు. పగ అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. కయీను ద్వేషించాడు, కానీ ఏశావు పగబట్టాడు. రెండిటికి చాలా తేడా. ద్వేషం అనేటువంటిది ప్రేమలోకి మారే అవకాశం ఉంటుంది. పగ అనేటువంటిది మనిషిని మృగంగా మార్చేద్ది. పగ అనేటువంటిది మనిషిని క్రూరంగా మార్చేద్ది. పగ అనేటువంటిది మనిషి ఆలోచన ఎటువైపు తీసుకెళ్ళిద్దో కూడా మనం చెప్పలేం. అండ్ చాలాసార్లు అనుకుంటాం మనం, క్రైస్తవులుగా మనం ఎందుకు పగబడతాం అనుకుంటాం. కానీ ఈ మాటని కూడా పగలోకి వెళ్ళిపోయిద్ది. ఏంటది? టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే, మరి దాని సంగతి ఏమంటాం, టైం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాంలే అని అనుకుంటూ ఉంటాం కదా. దట్ యాటిట్యూడ్ టర్న్స్ టు బి కైండ్ ఆఫ్ హేట్రెడ్నెస్ యాజ్ వెల్. సో మూడవది ఆవేశపడినవాడు. నీ ఆవేశం దేవుని కృపను నుండి నిన్ను దూరం చేస్తుంది. నీ ఆవేశం దేవుని కార్యాల నుంచి దూరం చేస్తుంది. నీ ఆవేశం దేవుడి ప్రణాళిక నుంచి నేను దూరం చేస్తుంది. ఆవేశంగా మాట్లాడితే, ఆవేశంగా పనులు చేస్తే, ఆవేశంగా రియాక్ట్ అయితే గాడ్ స్టాప్స్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పనిచేయటం ఆపేస్తాడు. అది మూడోది. నాలుగవది ఆలోచన చేస్తూ ఉంటే 26వ అధ్యాయము 28వ అధ్యాయం. ఏశావు జీవితంలో చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. దాంట్లో 2 పెళ్ళిళ్ళని ఆలోచన చేస్తే 2 కారణాలు ఉన్నాయి దాని వెనకాల. 26వ అధ్యాయము 34, 37 వచనాలు చూస్తే, 26, 34, 37 వచనాలు చూస్తే అక్కడ తాను ఇష్టపడి ఒక స్త్రీని హిత్తీయులు అనేటువంటి వారిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహము తన తల్లిదండ్రులకి మనోవేదన కలుగజేసింది అని ఉంటుంది. దట్స్ వన్ అకేషన్. అండ్ సెకండ్ అకేషన్ 28th చాప్టర్ 7 to 9 verses. 28వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చూస్తే, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పదనరామునకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకుకు ఇష్టురాండ్రు కాదని ఏశావు తెలిసి వారిని పెళ్లి చేసుకున్నాడు. ఒకటి తన కోరిక, అంటే తన ఇష్టానుసారంగా వివాహం చేసుకోవటం. రెండవది తండ్రిదండ్రులకి కష్టాన్ని కలిగించటం. చెప్పాలి అని అంటే, ఇట్లుందా మీ పని, మీకు కష్టమైంది నేను చేస్తా, మీకు నచ్చింది నేను చేస్తా అని వివాహం చేసుకున్నట్టుగా ఉంటుంది. బైబిల్లో చాలాసార్లు ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినట్లయితే 2 extremes ఉన్నాయి. 2 extremes కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే కన్సల్టింగ్ ద లార్డ్ ఇన్ రిగార్డింగ్ ద మ్యారేజ్. వివాహ విషయంలో దేవుణ్ణి సంప్రదించి వివాహం చేసుకోవటం, అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని వివాహం చేసుకోవటం. రెండవది వితౌట్ కన్సల్టింగ్ ద లార్డ్, తన ఇష్టానుసారంగా, తన ఆశ ప్రకారంగా, తన ఆలోచన ప్రకారంగా, లేకపోతే ఇంకొకరికి పోటీగా, ఇంకొకరితో సమానంగా, ఇంకొకరికంటే ఎక్కువగా ఉండాలనే ఆలోచనతో కూడా తాను తప్పటడుగేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, అది తల్లిదండ్రులకు ఇష్టమైన వారికి కష్టమైన వివాహంలో అడుగు పెడితే దానికి మించినటువంటి దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒక జీవితానికి కర్త, ఒక జీవితం పట్ల ప్రణాళిక, క్లారిటీ దేవుడికి ఉంటుంది. ఈ రోజున మీరు చూస్తూ ఉంటే ఇన్ 21st century మెనీ మ్యారేజెస్ ఆర్ బ్రోకెన్. అనేక వివాహాలు అనేటువంటివి చెడిపోతూ ఉన్నాయి, కుటుంబాలు పాడిపోతూ ఉన్నాయి. ఎంతో పోలిగమి అనేటువంటిది ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఒక సీక్రెట్ ప్రాస్టిట్యూషన్, సీక్రెట్ అడల్టరీ, ఒక
ఈ లోకంలో ఈ జనరేషన్ మధ్య జరగటం గల కారణం ఏంటంటే ఆలోచన లేక, దేవుని చిత్తాన్ని గ్రహించక, దేవుని పైన ఆధారపడక, దేవుని ఇష్టాన్ని తెలుసుకోక, అది వివాహము కావచ్చు, శరీరేచ్ఛలను తీర్చుకోవటం కావచ్చు, తప్పుడు నిర్ణయాలు కావచ్చు, తప్పుడు మార్గాలు కావచ్చు, ఈ రోజున యవ్వన సమాజం జీవితాన్ని నాశనం చేసుకోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఎవ్రీ వన్ మస్ట్ ఒబే టు ఇట్. నిజంగా వివాహ విషయంలో దేవుని చిత్తం ఉంటే ఆ దేవుని చిత్తం కొరకు కనిపెట్టి మోకాలేసి ప్రార్థించి నీ యొక్క జీవితంలో ఒక కంట్రోల్డ్ పర్సన్గా ఉండి దేవుని కోసం నిలబడితే 100 106 జరిగిపోయింది. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నిలవబడి మన జీవితంలో తీర్మానాలు తీసుకుంటామో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనమే చదవండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. తర్వాత ఏం చేసినాడంట? కన్నీటి ప్రార్థన చేశాడు, తాను వెతికాడు, సరి చేసుకోవటానికి ప్రయత్నించాడు, తిరిగి పొందుకోవటానికి ప్రయత్నించాడు, తన జీవితం అంతటిని బాగు చేసుకోవటానికి ప్రయత్నించాడు. లాభం లేదు. కొన్ని డెసిషన్స్ లైఫ్లో ఎలాగుంటాయంటే, ఎస్పెషల్లీ కెరీర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక లైఫ్లో మేజర్ డెసిషన్స్ కావచ్చు, ఈ విషయాల్లో మాత్రం వితౌట్ కన్సల్టింగ్ ద లార్డ్, అంటే మిగతా వాటిలో కన్సల్ట్ చేయొద్దని కాదు కానీ అన్నిట్లో కూడా, బట్ ప్రైమరీగా ప్రామినెంట్గా దేవుణ్ణి అడగకుండా కొన్ని డెసిషన్స్ మనం తీసుకుంటే, ఒక్కసారి తీసుకున్న తర్వాత నువ్వు ఏడువు, ఉపవాస ప్రార్థన ఉండు, తలక్రిందులుగా తపస్సులు చేయి, పరిగెత్తు, ఏమన్నా చేయి, థింగ్స్ విల్ నాట్ వర్క్. మారవు. ఏశావు జీవితంలో ఎక్కడ కూడా దేవుడు తిరగలే అతని వైపు. కారణం ఏంటంటే చేతులారా పాడు చేసుకున్నటువంటి జీవితం. చేతులారా తన యొక్క ఆలోచన విధానాన్ని ఎంతగా వ్యతిరేకంగా తాను చేసుకున్నాడో మనం చూస్తున్నాం. ఒకటేమో తన ఇష్టానుసారంగా, ఇంకొకటేమో తల్లిదండ్రుల మీద కోపంతో కూడా వివాహం చేసుకొని ఒక పోలిగమీని ఎంటర్టైన్ చేస్తూ దేవుని చిత్తములో ఉన్న అబ్రహాము కుటుంబంలో మన భాష చెప్పాలంటే ఒక చీడ పురుగుగా మారిపోయాడు. ఒక ఏశావు అనే వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయి ఈ రోజున మీరు చూస్తే యు వుడ్ నాట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్ ఇన్ ద హిస్టరీ బికాస్ హీ లాస్ట్ హిస్ స్పిరిచువల్ సైట్. ఆత్మీయ ఆలోచన, ఆత్మీయ వెలిగింపును తాను కోల్పోయాడు. వివాహ విషయంలో, ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుణ్ణి సంప్రదించకపోవటం. ఈ రోజున మనకున్న సమస్య ఏంటంటే, మనకు కనిపించినట్టు మనం వెళ్ళిపోతూ ఉంటాం. వి ఆల్వేస్ రిలై ఆన్ అవర్ ఎమోషన్స్, వి ఆల్వేస్ రిలై ఆన్ అవర్ డిజైర్స్, వి ఆల్వేస్ రిలై ఆన్ ద థింగ్స్ దట్ వి వాంట్ అండ్ వి రన్ ఫర్ వితౌట్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, అండ్ దట్స్ ద డేంజరస్ థింగ్. అండ్ ఇంకా పెద్ద ఘోరమైన విషయం ఏంటంటే, మన ఇష్టాన్ని జరిగించేసి మనకు నచ్చిన వాళ్ళని చేసేసుకొని ఈ దేవుని చిత్తం అంటే కూడా అది అవివేకమే. అలాంటి పరిస్థితుల్లో కూడా జీవించేటువంటి వారు ఉన్నారు. ఓకే, దట్స్ ది 4th రియాలిటీ. అండ్ 5th రియాలిటీ, విత్ దట్ ఐ క్లోజ్. 33rd చాప్టర్, 33వ అధ్యాయము 5-9 వచనాలు. జస్ట్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. 33వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూస్తూ ఉంటే అక్కడ మన యాకోబు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం పగపోయింది, కోపం పోయింది. గాడ్ వర్క్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఏసావు యొక్క హృదయంలో దేవుడు పని చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఏసావుకి ప్రేమ మొదలైంది, చక్కగా హగ్ చేసుకున్నాడు, యాకోబుని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ 33వ అధ్యాయంలో 5వ వచనంలో యాకోబు యొక్క మాటలు మీరు చూస్తే యాకోబు ఏమంటాడో తెలుసా? వీరు నీకేమి కావాలని అడిగినందుకు అప్పుడు యాకోబు అన్నమాట, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు. తర్వాత వచనాలు ఏమంటాడు తెలుసా? ఇంత ఆస్తిని ఏశావుకు చూపించి, యాకోబులోకి నాకు నచ్చింది ఏంటంటే, ఆఫ్టర్ హిజ్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్, దేవునితో కలుసుకొని ఇజ్రాయేలుగా ప్రకటించబడిన తర్వాత ఇన్ ఎవ్రీ కన్వర్జేషన్ ఎవరు కనిపిస్తారంటే దేవుడు కనిపిస్తాడు. నీ సేవకుడు అయినటువంటి యాకోబుకి దేవుడిచ్చిన సంతానం, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చిన సంపద, దేవుడు దేవుడు ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ హీ keeps God in a friend. That's one reality. 9th verseలోకి వస్తే ఏముంది అక్కడ?
అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది నీది నువ్వే ఉంచుకో. లుక్ అట్ దోస్ 2 words. ఏమంటున్నాడు? నాకు కావాల్సింది నాకు ఉంది, నీది నువ్వే ఉంచుకో. యాకోబు ఏమన్నాడు? ఇది నాది కాదయ్యా, ఆయన ఇచ్చాడు. కానీ లుక్ అట్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఈసాఫ్. ఎవరిదంతా సంపాదించింది? నువ్వు సంపాదించుకున్నావు. లోకం కూడా చెప్పేది నీ జ్ఞానము అంటారు, నీ ఉద్యోగము అని అంటారు, నీ ఇల్లు అని అంటారు, నీ ఆస్తి అంటారు, నువ్వు సంపాదించుకున్నావు అని అంటారు. కానీ యాకోబుని అడిగితే యాకోబు ఏమంటాడంటే, ఇదా నా సంపద గారు. ఎందుకనే తను దేవునితో పోరాడతాడు కదా, నీవు నన్ను దీవిస్తే తప్ప నాకు ఇది దీవెనే కాదు, నాకు ఇది ఆశీర్వాదమే కాదు. మోసం చేసి ఎంత సంపాదించినా, నా జ్ఞానముతో ఎంత సంపాదించినా, గాడ్ గివెన్ బ్లెస్సింగ్స్ ఆర్ ట్రూ బ్లెస్సింగ్స్. దేవుడిచ్చిన ఆశీర్వాదాలే నిజమైనటువంటి ఆశీర్వాదం, అది నా ఘనత కాదు. అండ్ యాకోబు యొక్క పర్స్పెక్టివ్ అండ్ ఈసావు యొక్క పర్స్పెక్టివ్ దేవుని మీద ఆధారపడాల. హీ వాజ్ హ్యూమనిస్ట్, హీ వాజ్ ఇంటూ హ్యూమనిజం. ఈ రోజున దేవుని ప్రక్కన పెట్టి మనిషి తన జ్ఞానం మీద, తన సంపద మీద, తన యొక్క స్థితి మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా మారిపోవటం. తర్వాత మీరు చూస్తే 36వ అధ్యాయం 6-8 వచనాల్లో ఎంత ఆస్తి వచ్చిందంటే, యాకోబు ఏశావు కలిసి ఉండలేకపోయారంట, అంత ఆస్తి వచ్చిందంట. భౌతికంగా దే వర్ సో ఎక్సలెంట్ అండ్ ఎక్సెల్డ్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ ఏశావు తన వదిలిపెట్టి వెళ్ళిపోయి ఒక కొండను పెట్టేసుకొని, ఒక పట్టణాన్ని కట్టేసుకొని, ఆ పట్టణం ఏదోముగా మారింది. ఆ పట్టణంలో తర్వాత ఏశావు సంతానమంతా ఏదోమీలు అని పిలువబడ్డారు, గర్వముతో నిండి జీవించారు. ఓబద్యా గ్రంథంలో దేవుడు వారిని పడేసినట్టుగా మనం చూస్తాం. వన్ మ్యాన్స్ రెజల్యూషన్, వన్ మ్యాన్స్ ఫూలిష్నెస్. చివరిగా ఎందుకు ద లూజర్ అని ఏశావు మీద ముద్రపడింది బైబిల్ అంటే, దేవుని మీద ఆధారపడలేనివాడు, ఆధారపడలేకపోయాడు. తన జ్ఞానం మీద, తన వాటి మీద ఆధారపడ్డాడు. ఈ రోజున వన్ పాయింట్ ఆఫ్ టైంలో మీ లైఫ్లో ఇదంతా నాదే అనే ఆలోచన మనకు వస్తుంది. యు ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద థాట్. ప్రతి మనిషికి వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ థాట్ వస్తుంది, నాది, నేను గెలుచుకున్నా, నేను సంపాదించుకున్నా. దట్స్ ద పాయింట్ వేర్ యూ ఆట్ టు బి వెరీ కేర్ఫుల్. ఇఫ్ నాట్, you will be driven away with the thought and be lost in your life and lose the blessings of God. So ఏశావు జీవితంలో నాది నీది అని అనుకున్నాడు. ఏశావు పుట్టిన పిల్లలంతా ఏదోమీలు అయ్యారు. కొండ మీద కూర్చొని ఎవడు నన్ను దింపేది అనుకున్నారు. ఓబద్యా ద్వారా దేవుడు ప్రవచనాన్ని పంపించి చరిత్రలో ఏదోమీలు లేకుండా దేవుడు చేస్తాడు. వన్ మ్యాన్స్ డెసిషన్. సో 5 reasons why he became the loser. అలసిపోయినప్పుడు తాను ఆగలేకపోయాడు, ఆగలేనప్పుడు ఆవేశపడ్డాడు, ఆవేశపడినప్పుడు ఆలోచించలేదు, ఆలోచించలేనప్పుడు ఆధారపడలేదు. కాబట్టి చరిత్రలో లూజర్గా మిగిలిపోయాడు. ఈ రోజున మన జీవితంలో మన లూజర్గా ఎప్పుడు ఉంటాము అని అంటే, అలసిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు జాగ్రత్త. రెండవది, మన జీవితంలో ఆవేశపడుతూ ఉన్నప్పుడు జాగ్రత్త. మూడవది, ఆలోచన తగ్గినప్పుడు జాగ్రత్త. అండ్ నాలుగవది, ఆధారపడేటువంటి విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫైనల్లీ, ఆగలేకపోతున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ విల్ లీడ్ యూ టు ది అల్టిమేట్ సక్సెస్ అండ్ ట్రూ బ్లెస్సింగ్స్. అట్టి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. మమ్మల్ని ప్రేమించిన ప్రియ తండ్రి, నీకు వందనాలు. బలహీనులము, అల్పులము, అలసిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. లోకంలో అనేక మాటలు, అనేక ఒత్తిడులు, దినాలు జరుగుతూ ఉన్న కార్యాలు జరగకపోవటం, మాకంటే వెనకాల ఉన్నవారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మాకంటే చిన్నవారు ఎదుగుతూ ఉన్నప్పుడు, నిన్ను నమ్మినటువంటి మేము ఇంకా ఎదగని స్థితిలో ఉన్నప్పుడు, నమ్ముకొని వారు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, చాలా మార్లు అలసిపోతూ ఉంటాం, చాలా మార్లు వేసారిపోతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం, విశ్వాసంలో సన్నగిలుగుతూ ఉంటాం. కానీ ఏశావును ఎలాగైతే తల్లి గర్భములో ఉన్నప్పుడే నువ్వు పిలుచుకున్నావో, అయ్యా పేరు పెట్టి నువ్వు పిలిచావో, నీ ప్రణాళికను బయలుపరిచావో, తన జీవితంలో తను గ్రహించలేకపోయారు. అయ్యా, మేముకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా బై ఛాన్స్ పుట్టినటువంటి వారం కాదు మా ప్రభు. తల్లి గర్భంలో రూపించబడక ముందే మా విషయంలోని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం. పేరు పెట్టు పిలిచావు అయ్యా, నీ రక్షణలోకి నడిపించావు
అయ్యా యొక్క లోకములో నుండి మమ్మల్ని పిలుచుకొని నీ బిడ్డలుగా ఈ లోకంలో నిలవబెట్టుకున్నావు. అయ్యా మేము గురి లేని వారము కాదు, నీ ఉద్దేశము లేని వారం కాదు అయ్యా, నీ ప్రణాళిక లేనటువంటి వారము కాదు. ఈ లోకములో నీ చిత్త ప్రకారము ఇంకా శ్వాస పీల్చుకున్నటువంటి వారము అయ్యా. మా యొక్క ఆశ పోయిన నీవు మాత్రమా విడిచిపెట్టేటువంటి వాడవు కాదు అయ్యా. అంతము వరకు ఏషావు నీ వైపు త్రిప్పుకోవటానికి ఎన్నో అవకాశాలు తనకిచ్చావు. అలాగున మేము చేయక మా తండ్రి చరిత్ర పాఠాలు నేర్పించినప్పుడు, వాక్యము పాఠాలు నేర్పిస్తూ ఉన్నప్పుడు తండ్రి పాఠాలు నేర్చుకున్న వారమై సరి చేసుకుంటూ తాను చేసిన తప్పు మేము చేయకుండా, అలసిపోయినప్పుడు నీపై ఆధారపడటానికి, ఆవేశపడినప్పుడు ఆలోచించటానికి అయ్యా, నీ కార్యాలు ఆలస్యమైనప్పుడు నీ వైపే చూస్తూ మనుషులను పిలవకుండా, మనుషుల ముందు ఏడవకుండా, మనుషులను నిలదీయకుండా నీ దగ్గర ఏడ్చే కృప, నిన్ను అడిగేటువంటి మనస్సు, నీవు చేయగలిగినటువంటి విశ్వాసము, నీవే చేస్తావు అనేటువంటి నమ్మకం మాకు దయచేయండి అయ్యా. మా పట్ల కలిగిన ప్రణాళికలు మీరు నెరవేరుస్తూ నీ కృపలో వర్ధిలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. యవన ప్రాయంలో మా ప్రభా వారి తీర్మానాల విషయంలో, వారి కోరికలు, వారి ఆలోచనల విషయంలో, ఇట్ మైట్ బి కెరీర్, ఇట్ మైట్ బి మ్యారేజ్, ఇట్ మైట్ బి ద మ్యారిటల్ రిలేషన్షిప్, అది ఏ విషయమైనప్పటికీ కూడా మా ప్రభా హెల్ప్ దెమ్ టు కన్సల్ట్ యూ బిఫోర్ దే కన్సల్ట్ ద పీపుల్, ఈవెన్ బిఫోర్ దే కన్సల్ట్ దేర్ హార్ట్. వారి హృదయము మనుషుల్ని సంప్రదించకముందే నిన్ను సంప్రదించటానికి, నీ వైపు చూడటానికి, నీ యందు వేచి ఉండటానికి, నీ కార్యాల కోసం ఆగటానికి కృపను దయచేయండి అయ్యా. వారి జీవితంలో ఏ అవసరతతో ఈ సన్నిధానంలో ఈరోజు నిలవబడుతూ ఉన్నారో ఆ అవసరత విషయంలో ప్రార్థిస్తున్నాను. దర్శించని మా ప్రభా, నీ చిత్తములో, నీ ప్రణాళికలో, నీ సమయంలో నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి జీవితాలను, వారి కుటుంబాన్ని, వారి భవిష్యత్తుని ఎత్తిపట్టుకొని నీ కృపలో వర్ధిలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తిరిగి లోకంలోకి వెళ్తుండగా మా ప్రభా పడవేయటానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక విధాలుగా మా ప్రభా శోధనలు ఉన్నాయి. ఎదుర్కొనే శక్తిని దయచేయండి. ఆత్మదేవ మాకు కావలసిన సామర్థ్యతను మీరు దయచేసి నీ కొరకు నిలబడేటువంటి కృప, అంతవరకు సహించి నీవిచ్చే ఒక ఆనంద పరమ కిరీటాన్ని పొందుకునే కృప మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె.